వడ్ల కొనుగోళ్ళ ఎట్లాంటి అలసత్వం ప్రదర్శించకుండ్రి, రైతులను మాత్రం ఇబ్బంది పెట్టకండి, ఎట్టి పరిస్థితుల్లో జరగొద్దని చెప్పిండు. మంత్రి కూడా అదే ముచ్చట చెప్పిండు. ఇక్కడ చూడండి, ఐకేపీ కేంద్రంలో అమ్మిన వడ్లు బాగాలేవంటూ మిల్లర్ లారీ లోడును తిప్పి పంపడంతో ఆవేదనకు గురై ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నిస్తున్న రైతు కీమా నాయక్, భార్య పున్నమ్మ అంటూ పెట్రోల్ పోసుకున్న రైతు దంపతులు ధాన్యం బాగాలేదని లారీని వెనక్కి పంపించిన మిల్లర్, భార్యాభర్తల ఆత్మహత్య యత్నం యాదాద్రి జిల్లాలో ఘటన, ధాన్యాన్ని మరో మిల్లుకు తరలించిన తహసీల్దార్ అంటూ ఇది ఎగ్జాక్ట్లీ నాకు కూడా జరిగింది. నాకు అంటే నా వడ్లకు కాదు, నా దగ్గర ఒక గ్రామంలో జరిగినటువంటి ఇష్యూ. మిల్లర్ దగ్గర దాకా పోయిన తర్వాత వడ్లు కాంట అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, పోయి కరెక్ట్గా రైస్ మిల్లు లోపలికి పంపిస్తే ముందు ఆ సేటు దానికి కుచ్చుడు గుచ్చి తీసి, ఇది ఇంకా తేమ ఉన్నది, ఇంకా వడ్లు ఆరాలే, టైం పడుతుంది, ప్లస్ పొల్లు కూడా ఉన్నది, అది అని చెప్పి కారణం చెప్పి లోడ్ను తిప్పి పంపిద్దామని ట్రై చేశాను. నేను పోయినాక నేను ఎవరో ఆయనకు తెలుసు, ఇక అవతల ఆయనకి తెలుసు కాబట్టి నన్ను చూడంగానే, అరే నువ్వేందన్నా గిట్లా వచ్చినావని అడిగిండు. ఏం లేదు, ఈ వడ్లేదో పాపం గిల్లయి మళ్ళీ ఏదో ఇబ్బంది అయిందట కాదు అంటే, అది జరా గిట్లా ఉన్నదే, కానీ సరే ఇక నువ్వు వచ్చినావు కదా తీసుకుంటది, ఏంది చూడు అంటే వాళ్ళు కావాలని రైతులని ఇబ్బంది పెట్టే ప్రయత్నం తీసుకోగలుగుతారు, తీసుకుంటారు. అయినప్పటికీ కూడా రైతుని ఎట్టి పరిస్థితులలో ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడదామని ఆయనకేం మెరకలేదు కదా. నేను మళ్ళీ పోస్ట్ చూపెట్టమన్నా, నువ్వు ఏమున్నది చూపెట్టు, మాయిశ్చర్ ఎంత తీయ అని చెప్పిన. నేను నీ మిషన్ ఏంది, నీ కథ ఏంది, బయట అని చెప్పిన. మిషన్ చూపెట్టి అలా మాయిశ్చర్ వేసి చూపించినాక అప్పుడు నేను చెప్పిన, చూసినావా నువ్వు ఏదో రైతు నాగం చేయనికి చేయకుర్రి, మిల్లర్లు బతికేదే రైతుల మీద. రైతులు పంట పండించకపోతే మిల్లర్లు ఏం మరాడిస్తారని అడుగుతా ఉన్నా నేను. ఏం చేస్తారు చెప్పుర్రి? రైస్ మిల్లర్ల రైస్ అంటేనే మేము పండించే పంట ద్వారా మీరు చేసే పని. మా మీద బతుకుతూ ప్రభుత్వం చెప్పిందని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడితే ఎవడు ఊరుకుంటాడు? ఆలోచన చేసుకోవాలి. అయితే ఇక్కడ ధాన్యం బాగాలేదని వెనక్కి పంపిస్తే పెట్రోల్ పోసుకున్నాడ. పెట్రోల్ మనం పోసుకోవద్దన్నా నా అటువంటికి ఫోన్ చేయాలి. అన్నా పలానా మిల్లర్ ఇట్లా చేస్తూ ఉన్నాడన్నా, ఆయన ఇట్లా అంటే ఎంతమందికి రీచ్ అవుతామన్నా, ఎంతమందికి అనుకోగలుగుతాం, ఎంతమంది మాట్లాడతాం, ఎంతమందిని అడుగుతాం, అర్జెంటుగా ఆ టైంలో ఎటుపోతామని చెప్పుడు కూడా కొంతమంది బాధపడతారు. బట్ నన్నంటే నా అటువంటి వాళ్ళు మస్తు మంది ఉంటారు. నా అటువంటి ఏ మీడియా మిత్రుడు, సరే అందరూ దొంగలు ఉండరు, నా అటువంటి కూడా కొంతమంది ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి చెప్పాలి. లేదా గ్రామాలలో ప్రతిపక్ష నాయకులు ఉంటారు, ఇంకా కూడా ప్రజల పక్షాన మాట్లాడాలనుకున్న రైతు సంఘాల నాయకులు ఉంటారు. వాళ్ళతోనే ఒకసారి మాట్లాడి పలానా మిల్లర్కి ఇట్లా ఇబ్బంది పెడుతున్నాని చెప్తే చూస్తారు. కానీ పెట్రోల్ పోసుకుంటే ఎందుకన్నా, ఆగమాగం ఎందుకు? సరే అది నువ్వు కాల్చుకోకుండా పుసుకున్న యానన్నా వేరే రకంగా అంటుకున్న పోతుంది కదా, మన ప్రాణం పోతుంది కదా. గా పరిస్థితి ఎందుకు మనకి? పోసుకున్నాక యానన్నా జర దూరం కూడా అగిపుల గీకినా, తెలియకుండా గీకినా, తెలిసి గీకినా, పక్కపొంటి ఇంకేదైనా జరిగినా, ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినా మన ప్రాణం పోతుంది కదా. మిల్లరు ఇబ్బంది పెడితే ప్రభుత్వం ఉన్నది, అధికారులు ఉన్నారు, మనం అనుకుంటే ఏదైనా చేయొచ్చు, మీడియా ఉన్నది. అంతేగాని తొందరపాటు చర్యలు పనికిరావు అనేది నేను చెప్తా ఉన్నా.